Welcome to Vishnu Next YouTube channel. We're excited to have you here. నమస్కారం అండి. ఈరోజు మనం భారతదేశంలో ఇటీవల జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అంటే కేవలం వార్తలు కాకుండా వాటి వెనుకున్న విషయాలు, అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. భద్రత, వాతావరణం, ఆర్థికం, ఇలా చాలా అంశాలున్నాయి. సరే, ముందుగా అంతర్జాతీయ సంబంధాలు, భద్రత వైపు వెళ్దామా? ఆ పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది కదా, దాని తర్వాత ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఫోన్ కాల్ అయినట్టుంది. అవునవును, ట్రంప్ సంతాపం తెలిపారు. ఇంకా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో మద్దతు ఇస్తామని కూడా అన్నారట. ఇది మామూలు దౌత్యపరమైన మాట కాదు కదా. అవును. అంతర్జాతీయంగా ఇలాంటివి జరిగినప్పుడు దేశాలు ఎంత త్వరగా స్పందిస్తాయి, ఎలా సహకరించుకుంటాయి అనడానికి ఇదొక సూచన. అంటే ఇది కేవలం సంఘీభావం ప్రకటించడం మాత్రమేనా, లేక ఇందులో ఇంకేదైనా వ్యూహాత్మక మార్పు ఉందా అనేది కూడా చూడాలి. నిజమే. అంటే పైకి కనిపించేదానికంటే ఎక్కువ అర్థం ఉండొచ్చు. సరే, ఇదే సమయంలో మన దేశంలోనే హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో బాంబు బెదిరింపొచ్చింది కదా. ఒక ఈమెయిల్ వచ్చిందని, దాంతో భద్రతను బాగా కట్టుదిట్టం చేశారని అంటున్నారు. అవును, ఇలాంటి సంఘటనలు అవి విమానయాన భద్రతా వ్యవస్థలపై ఎంత ఒత్తిడి పెంచుతాయో ఊహించచ్చు. కేవలం వ్యవస్థల మీదే కాదు, ప్రయాణికుల ధైర్యం మీద, వాళ్ల నమ్మకం మీద కూడా ప్రభావం చూపుతుంది. అంటే నిరంతర నిఘా అవసరం, ఇంక మన భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి అనే విషయం మళ్లీ గుర్తుచేస్తోంది. కరెక్ట్. సరే, ఈ భద్రతా విషయాల నుంచి వాతావరణం వైపు వస్తే ఇక్కడ కొంచెం విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు రాజస్థాన్లో అనుకున్నదానికంటే ముందే ఋతుపవనాలు వచ్చేశాయి. అవును, 26 జిల్లాలకు అది పెద్ద ఊరట. మరింకోవైపు చూస్తే ఢిల్లీలో పరిస్థితి వేరేలా ఉంది. కొండపోత వర్షాలు పడ్డాయి. నిజమే, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోయింది. ట్రాఫిక్ జామ్లు, ఫ్లైట్స్ దారిమళ్లింపులు, ఎల్లో అలర్ట్ ఇచ్చారు కూడా. ఈ రెండూ ఒకేసారి జరగడం అంటే దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో ఇంత భిన్నమైన వాతావరణం ఉండటం ఆలోచించాల్సిన విషయం. ఇది ఋతుపవనాల తీరు ఎంత అనిశ్చితంగా ఉందో చెబుతోంది. అలాగే ప్రాంతాల వారీగా వాతావరణ మార్పుల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో కూడా చూపిస్తోంది. అవును, రాజస్థాన్కు సంతోషం, ఢిల్లీకి కష్టం. ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఆర్థిక విషయాలకొస్తే చైనా ఉంది గదా, వాళ్లు రేర్ ఎర్త్ మూలకాల ఎగుమతుల మీద ఆంక్షలు పెంచారు. ఇది మన ఎలక్ట్రిక్ వాహన రంగానికి పెద్ద దెబ్బే. అవును, ఎందుకంటే మనం వాటి కోసం చాలా వరకు చైనాపై ఆధారపడుతున్నాం కదా. ఇప్పుడు మన ఆటో కంపెనీలు వేరే దారులు వెతుక్కోవాలి. ఈవీల కోసం విడిభాగాలు కావాలి కదా. ఇది ప్రపంచ సరఫరా గొలుసుల్లో ఉండే బలహీనతను చూపిస్తోంది, ముఖ్యంగా ఇలాంటి కీలకమైన టెక్నాలజీల విషయంలో. అదే సమయంలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, స్టాక్ మార్కెట్ మొత్తం కొంచెం డల్గా ఉన్నా కూడా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు పెరిగాయట, 5% పైగా. నిజమే. ఇది చూడండి, ఒకవైపు అంతర్జాతీయ కారణాల వల్ల ఈవీ రంగం ఇబ్బంది పడుతుంటే, మరోవైపు బ్యాంకింగ్ రంగంలోని ఒక షేరు బాగా పెరిగింది. అంటే ఆర్థిక వ్యవస్థలో రకరకాల అంశాలు ఎలా పనిచేస్తాయో, ఒకదానికొకటి సంబంధం లేకుండా కూడా కొన్నిసార్లు ఎలా ఉంటాయో ఇది చూపిస్తుంది. అవును. ఇక విమానయానం గురించే ఇంకో 2 వార్తలున్నాయి. ఒకటి, బాలి నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ను వెనక్కి ఢిల్లీకి పంపించారట. అక్కడ అగ్నిపర్వతం ఏమో యాక్టివ్గా ఉందని. ఓ, ప్రయాణికుల భద్రత ముఖ్యం కదా. అలాంటి హెచ్చరికలొస్తే తప్పదు. ఇది సరైన భద్రతా చర్యే. రెండోది, విమాన ప్రమాదాలపై ప్రభుత్వం ఒక కొత్త కమిటీ వేసిందట. దాని గురించే కొన్ని విమర్శలొస్తున్నాయి. అవునా? ఏమని? అంటే ఇప్పటికే ఇలాంటి పనులు చేసే సంస్థలు ఉన్నాయి కదా, వాటితో ఈ కొత్త కమిటీ పనులు ఓవర్లాప్ అవుతాయని, ఇది కేవలం ఏదో సంఘటన జరిగాక వెంటనే స్పందించినట్టు ఉంది తప్ప దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుందా అనే సందేహాలున్నాయి. అంటే విధాన నిర్ణయాల్లో స్పష్టత లోపిస్తే ఇలాంటి సమస్యలొస్తాయంటారా? ఖచ్చితంగా. ఉద్దేశ్యం మంచిదే అయినా నిర్మాణం, అధికారాలు స్పష్టంగా లేకపోతే అది సరిగా పనిచేయదు కదా. సమన్వయం ముఖ్యం. సరే, ఇవన్నీ కాకుండా చివరగా మరికొన్ని ముఖ్యాంశాలు చూస్తే, నాగాలాండ్ లాటరీ ఫలితాలు వచ్చాయి. అలాగే క్రీడల్లో అవును, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలర్, అతన్ని ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కి భారత జట్టులోకి తీసుకున్నారు. ఓ, మంచి విషయం. చూడండి, ఈ వార్తలన్నీ కలిపి చూస్తే భద్రతాపరమైన ఆందోళనలు, వాతావరణంలో ఊహించని మార్పులు, ఆర్థికంగా ఒడిదుడుకులు, ప్రభుత్వ విధానాలపై చర్చలు, మరోవైపు లాటరీ, క్రీడలు వంటి రోజువారీ అంశాలు,
ఇవన్నీ కలిసి భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒక సంక్లిష్టమైన చిత్రాన్ని మనం ముందుంచుతున్నాయి. నిజమే. ప్రతి రంగంలోనూ సవాళ్లు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని అవకాశాలు, పురోగతి కూడా ఉంది. అవును, ఒక రంగంలోని సమస్య మరో రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అర్థమవుతుంది. సరఫరా గొలుసు సమస్యలు ఈవీ రంగాన్ని, వాతావరణమేమో ప్రజల జీవనాన్ని, భద్రతా సమస్యలేమో నమ్మకాన్ని, ఇలా అన్నీ ముడిపడున్నాయి. సరిగ్గా చెప్పారు. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న వైపు నడిపిస్తోంది. ఇంత వేగంగా మారుతున్న పరిస్థితులకు, ఇన్ని రకాల సవాళ్లకు, అంటే భద్రత, వాతావరణం, ఆర్థికం, విధానాలు, వీటన్నిటికీ అనుగుణంగా మన వ్యవస్థలు, మన వ్యూహాలు ఎంత బలంగా ఉన్నాయి? భవిష్యత్తును తట్టుకునేలా మరింత స్థిరంగా ఉండటానికి మనం ఇంకా ఏం చెయ్యాలి? దీని గురించి బహుశా మనం మరింత లోతుగా ఆలోచించాలి.